అబద్ధాలు చెప్తా మీకు చేతగాక ఎదుటి వ్యక్తుల మీద ఈరోజు నిస్సిగ్గుగా దుష్ప్రచారం చేయండి. చంద్రబాబు నాయుడు ఏమంటారు అందరూ? నడిచి వచ్చే నిలువెత్తు అబద్ధం చంద్రబాబు నాయుడు అని ప్రజలు మాట్లాడుకుంటారు. మిమ్మల్ని సూపర్ సెక్షన్ గురించి అడగకూడదు, కేసులు పెట్టేస్తారు. రైతులకు ధరలు తగ్గితే అడగకూడదు, కేసులు పెట్టేస్తారు. ఏది అడిగినా ఏది మాట్లాడినా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా ఒక కేసు పెట్టి కూర్చున్నారు. మీకు అలవాటు ఏంది? మేము కక్ష సాధింపులు, కేసులు పెట్టడం. మీరు రైతు సమస్యల మీద రాండి, దేని మీదనే రాండి. మీరు రైతుల సమస్యల మీద వస్తే మీకు పోలీసు ప్రొటెక్షన్ ఇవ్వం, మీరు కదలడానికి లేదు, వస్తే మీ మీద కేసులు పెడతా ఉన్నట్టుగా. ఈరోజు మీరు చెప్పాల్సింది ఆయనకు. పాపం నేను చెప్పా చాలాసార్లు, మా నాయకుడు కూడా చెప్పాడు అసెంబ్లీలో, మనిషి పెరిగావు కానీ నీకు బుర్ర పెరగలేదు అని వచ్చినాయుడికి. ఆయన చెప్తాడు 2020లో 7,000 ఉండింది మీరు ఇచ్చిన రేటే, కాబట్టి 2024లో మీరు 20,000 పెరిగితే మీకు అప్పెట్టవద్దు అంటాడు. అంటే నీకు అప్పుడున్న వయసు ఇప్పుడు ఉందా? ఇప్పుడు వయసు పెరగలేదా? నువ్వు ముసలోడివి కాలేదా? ఆ రోజు రేటు ఉంటే ఈ రోజు రేటు పెరగదా? ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితిని బట్టి ఆ రోజు ఉంటుంది. ఆ రోజు వచ్చిన వాడికి ఏమన్నా ఎక్కువ వయసు ఉండి ఈరోజు ఏమన్నా వయసు తగ్గిందా? వయసు కాలాన్ని బట్టి పెరుగుతూ ఉంటుంది, ఖర్చులను బట్టి రేట్లు పెరుగుతూ ఉంటాయి. వచ్చేటువంటి రైతు ఎంత ఖర్చు పెడతాడో ఆ ఖర్చులు పెరిగేటప్పుడు ఆదాయం కూడా పెరగకపోతే రైతు నష్టాల్లో పోతుంటాడు. కాబట్టి ఆ రోజు మినిమం సపోర్టింగ్ ప్రైస్ ఎంత ఇచ్చినారు కదా అని అంటే చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం తీసుకున్నాం. చాలా వాటికి ఇచ్చాం, మీలాగా లేదే, మీలాగా మేమేం తప్పించుకొని తిరగలేదే. చిల్లీకి ఇచ్చాం, టర్మరిక్ ఇచ్చాం, ఆనియన్కి ఇచ్చాం, బనానాకి ఇచ్చాం, మైనర్ మిల్లెట్స్కి ఇచ్చాం, ఆరెంజ్ స్వీట్ ఆరెంజ్కి ఇచ్చాం. రేట్ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు నష్టపోకూడదు రైతులు కానీ ఇచ్చాడు. మీలాగా ఉన్నటువంటివి ఎగ్గొట్టి ఈరోజు మీరేమో జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో రాలేదని మీరు మాట్లాడతా కేంద్ర